ఆంధ్రప్రదేశ్లో అలాగే తెలుగుదేశం పార్టీలో కూటమి ప్రభుత్వంలో అద్భుతంగా రాణిస్తున్న నాయకుడు లోకేష్. అలాగే లోకేష్కి సెంట్రల్లో రెడ్ కార్పెట్ వెల్కమ్ చెప్తున్నారు ప్రధానమంత్రి. కారణం ఏంటి అని, అలాగే కాబోయే ముఖ్యమంత్రి లోకేషే అని. బట్ సింపుల్గా రెండు మాటల్లో చెప్పాలి. ఇక్కడ ఇవాళ ప్రపంచం మెప్పు పొందినటువంటి నాయకుడిగా, గుర్తింపు, రాణింపు అలాగే గౌరవం ఉన్నటువంటి నాయకుడిగా తెలుగుదేశం పార్టీ నుంచి, దట్టు ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకే ఒక నాయకుడిగా చంద్రబాబు మాత్రమే ఉన్నారు. హూ ఈజ్ లోకేష్? సన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. బట్ చంద్రబాబు నాయుడికి సన్ ఆఫ్ అన్నటువంటి కేర్ ఆఫ్ అక్కర్లా. ఆయన చేసినటువంటి కృషి ఏదైతే ఉందో ఒక విజనరీగాను, లేకపోతే అభివృద్ధి మంత్రం మాత్రమే తెలిసినటువంటి రాజకీయ నాయకుడుగానో ఆయనకి గుర్తింపు ఉంది. కానీ మిగతా విషయాలకు వస్తే లోకేష్ ఏవైతే తన లోపాలు ఉన్నాయో తనకి తానే సరిదిద్దుకోబట్టి ఇవాళ నాయకుడిగా ఎదిగాడు. అలాగే చంద్రబాబు నాయుడు గారి కొడుకుగా ఆయనకున్నటువంటి గుర్తింపు కంటే కూడా ఇవాళ రాణింపు తెచ్చుకున్నటువంటి నాయకుడిగా లోకేష్ ఒక నమ్మకాన్ని పెంచుకోగలిగారు. వారసత్వ రాజకీయాలు అనంటే కొంతమంది ఒకప్పుడు చాలా హాస్యంగా జూనియర్ ఎన్టీఆర్ కూడా ముఖ్యమంత్రి స్థాయికి ఎదుగుతాడు, ఆయన ఎందుకు కాకూడదు అన్నటువంటి ఒక శుష్కమైనటువంటి వాదన జరిగింది. బట్ ఆయన కేవలం ఒక సినిమా నటుడిగా మాత్రమే మిగిలిపోయాడు. అది ఆయన ఛాయిస్, దాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. అలాగే తక్కువగా చూడవలసిన అవసరం అంతకంటే లేదు. ఆయన రాజకీయ నాయకుడిగా రాకపోతే వచ్చేటటువంటి నష్టం రాష్ట్రానికి ఏమీ ఉండదు, ఆయనకి అసలు ఉండదు. ఆయన కావాలి అనుకుంటే బట్ రాజకీయాల్లో మొట్టమొదటి నుంచి పునాదుల నుంచి పైకి రావాలి. కానీ అప్పటికప్పుడు ఏదో పేకమేడలా వచ్చి ఒక బిల్డింగ్లా కనపడితే కుదరదు, చిన్న గాలికే కొట్టుకుపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. బట్ ఇవాళ లోకేష్ చంద్రబాబు నాయుడు గారి కుమారుడిగా కంటే కూడా స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి వ్యక్తిత్వాన్ని పెంచుకున్నటువంటి నాయకుడిగా ఎదిగాడు. ఓడిన చోట నిలబడి 5 సంవత్సరాలు కష్టపడి ఎమ్మెల్యేగా గెలిచి, దట్టు 90,000 మెజారిటీతోటి గెలిచి మరీ చూయించుకొని మంత్రిగా ఇవాళ వచ్చాడు. అలాగే అతనికి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ వల్ల తండ్రికి అనుచరుడిగా మారుతున్నాడు అన్నటువంటిది మాత్రం సత్యం. బాబు గారికి ఉన్నటువంటి పేరు ఏదైతే ఉన్నదో దాన్ని మాత్రం మాత్రం ఇబ్బంది పెట్టే పరిస్థితి లేకుండా, అలాగే ఏదైతే అభివృద్ధి గురించి ఇవాళ సమావేశాలు, దేశం మొత్తం గర్వించదగినటువంటి ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్కు వచ్చే దాంట్లో ముఖ్యమంత్రితో పాటు ఒక మంత్రిగా తన ప్రయత్నం చేస్తూ తనని తాను అప్డేట్ చేసుకున్నటువంటి దశలో ఇవాళ అనవసరమైనటువంటి ఒక చర్చ రాకూడదు అన్నది మాత్రం మనం గుర్తించాలి. చంద్రబాబు గారు ఉన్నంతకాలం ఆయనే ముఖ్యమంత్రి. ఆయన రాజకీయాల్లో ఉండాలి అనుకున్నంత వరకు మరొకరు ముఖ్యమంత్రిగా వచ్చే అవకాశం ఉండదు. కోర్స్ ఇవాళ ముఖ్యమంత్రి కంటే కూడా ఒక ప్రభావితమైనటువంటి రాజకీయాన్ని నడుపుతున్నటువంటి నాయకుడిగా లోకేష్కు ఉన్నటువంటి పాత్ర చిన్నదేం కాదు. ఇంటర్నల్గా ముఖ్యమంత్రి, అలాగే ముఖ్యమంత్రి తనయుడిగా కాదు, ముఖ్యమంత్రి సహచర మంత్రిగా లోకేష్ పంచుకుంటున్నటువంటిది, అలాగే పెంచుకుంటున్నటువంటి బాధ్యత కూడా చిన్నది కాదు. సో ఈయన ఎవరికీ పోటీ కాదు. అలాగే ముఖ్యమంత్రిగా కాబోయే రోజుల్లో కోర్స్ వారసుడిగా కాదు, ప్రభావం చూయించగలిగినటువంటి నాయకుడిగా, అలాగే అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి నాయకుడిగా, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ఉన్నత స్థానాన్ని ఎదగగలిగేటటువంటి తత్వాన్ని పెంచుకుంటున్నటువంటి యువ నాయకుడిగా రేపైతే ముఖ్యమంత్రి కావచ్చు. కానీ బట్ చంద్రబాబు గారు రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నంతకాలం మాత్రం ఆయనే ముఖ్యమంత్రి అని గుర్తుపెట్టుకోవాలి. అనవసరమైనటువంటి చర్చలు తీసుకురావాల్సిన అవసరం, కన్ఫ్యూజన్సు, అలాగే ఏదైనా మొయ్యాల్సిన పరిస్థితి రాజకీయ నాయకులు కొంతమందికి ఉంటే వాళ్ళు మోస్తే అది పార్టీకి ఇబ్బంది, జనంలో కూడా పలచనవుతారు. ఆ పొరపాట్లు కొంతమంది నాయకులు చేస్తున్నారు. అది చేయకుండా ఉంటే బాగుంటుంది అన్నదే సలహా, అలాగే జనాభిప్రాయం. నమస్తే, మీ రాజేంద్ర.